సో ఇవాళ సండే, నవంబర్ మంత్ కూడా వచ్చేసింది. అప్పుడే యాక్చువల్గా లైక్ కాలేజ్ జాయిన్ అయ్యి నేను 1.5 month పైనే అవుతుంది అనుకుంటా. 12th అదే 1.5 month అవుతుంది. 1.5 monthలో లైక్ ఎవ్రీ సండే కానీ ఏదైనా హాలిడే వచ్చినప్పుడు లైక్ నాకు జనరల్గా ఏదైనా అవసరం ఉన్నప్పుడు కాల్ చేయాలి కదా, లైక్ బ్యాచ్మేట్స్కి ఎవరికైనా కాల్ చేయడం కానీ, లైక్ ఎవరైనా కాల్ చేసినా జనరల్గా అయితే నేను లైక్ మాట్లాడను. సండే కాలేజ్ పనులు ఇవన్నీ కట్, నాకు అసలు ఏముండదు మాట. ఏం పని లేకపోయినా బోరింగ్గా అలా పడి ఉండాలి. లైక్ మాట్లాడి ఫోన్లో ఏదైనా ఇంకా చాలా ఎమర్జెన్సీ ఉండి వాళ్ళు ఏదైనా టెక్స్ట్ చేస్తే అప్పుడు ఎమర్జెన్సీ ఉంది మాట్లాడాలి అనుకుంటే తప్ప, లేదంటే నేను మాట్లాడినా అంతే. ఇందాక చూసా వాట్సాప్లో, నా ఫోన్లో నోటిఫికేషన్స్ ఏమి ఉండవు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇంకేం లేవు. అవే వాటికి నోటిఫికేషన్ లేదు. నార్మల్ టెక్స్ట్కి ఉండింది, ఎందుకంటే పార్సిల్స్ వస్తే ఓటీపీ కోసం. ఇంకా నార్మల్గా కాల్ రింగ్ టోన్ కూడా నేను కాలేజ్ జాయిన్ అయ్యాక లాస్ట్ 1.5 month నుంచి నా ఫోన్ ఆన్లో ఉంది. పైగా నేను ఒక్కదాన్నే ఉంటున్నా కాబట్టి లేకపోతే జనరల్గా నేను ఇంట్లో ఉన్నంత టైం మొత్తం నా ఫోన్ డిఎన్డీలో ఉంటుంది. లైక్ చాలామంది అడుగుతారు ఏం చేస్తావు ఫోన్, అడిగితే ఏం చేస్తావు పద్దా ఫోన్ చూస్తా. ఫోన్ చూసినా కానీ లైక్ చాలా తక్కువ సార్లు ఫోన్ వస్తుంది అలా చూసి వాళ్ళు లైక్ వాళ్ళు పెట్టేసాక అదే మాట్లాడకుండా చూస్తూ ఉంటా లిఫ్ట్ చేయకుండా. ఆ కాల్ పోయాక మళ్ళీ ఫోన్ చూసింది, అది చాలా తక్కువ సార్లు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదో ఒకటి పని చేసుకుంటూ ఏదో ఒకటి చేస్తూ అలా ఉంటాం. కానీ ఫోన్ ఇలా నార్మల్ డేస్లో కూడా వాళ్ళు ఇలా ఫోన్ చేయగానే ఇలా ఫోన్ మాట్లాడినాను తర్వాత కాసేపు ఆగి మళ్ళీ కాల్ చేస్తా. ఎందుకంటే ఎమర్జెన్సీ అయితే సెకండ్ టైం థర్డ్ టైం చేస్తారు కదా. సో ఒకసారి చేశారు, అది ఇంకా నంబర్ నుంచి వస్తే అసలు కొత్త నంబర్ నుంచి ఇప్పుడు వచ్చినా ఏదైనా పార్సల్ వచ్చింది ఇవాళ అని అనిపిస్తే తప్ప, పార్సల్స్ నెంబర్ వేరుగా ఉంటాయి కదా అమెజాన్, ఫ్లిప్కార్ట్, అవి తప్ప మిగతా ఏ నెంబర్లు లైక్ నేను లిఫ్ట్ చేసి మాట్లాడిన తెలిసిన వాళ్ళతో మాట్లాడడమే చాలా ఎనర్జీ కావాలి. మళ్ళీ ఎవరో తెలియదు ఫోన్ చేసి హలో అని చెప్పి ఎంతసేపు చెప్తారు. సో అయితే వాట్సాప్ గ్రూప్లో నేను మా మమ్మీకి మెసేజ్ చేయడానికి ఓపెన్ చేసినప్పుడు ఇంకా నా దాంట్లో ఆర్చీవ్లో కూడా ఉంటాయి. వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు నార్మల్గా నోటిఫికేషన్ లేకపోయినా వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు వచ్చిన మెసేజ్ పైన కనిపిస్తుంది కదా, నాకు అలా కూడా ఉండకూడదు. మ్యాక్సిమం నాకు అవసరం కూడా కాదు, నాకు మాట్లాడాలి ఎప్పుడు అనిపించే వాళ్ళవే మొత్తం కలిపి ఒక 5-6 కూడా ఉండవు నంబర్స్. మిగతా అన్ని అర్చీవ్లు. ఒక మెసేజ్ వచ్చింది నేను అంటే చూసి రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ అది అర్చీవ్లోకి వెళ్ళిపోయింది. సో అర్చీవ్లో చాలా 2-3 అర్చీవ్ ఏంటని ఓపెన్ చేస్తే ఏదో లైక్ బ్యాచ్మేట్స్ ఒక గ్రూప్ ఉంది మా బ్యాచ్కి, ఆ గ్రూప్లో క్లాసెస్ షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎప్పుడో మార్నింగ్, ఇవాళ మార్నింగ్ ఎప్పుడో నేను ఇప్పుడే చూసా. అది చూసి అనిపిస్తుంది లైక్ అందరు రెస్పాండ్ అవుతూ ఉంటారు కదా ఏదో ఒక టైంలో, లైక్ 1 hour అయినా 2 hour అయినా. కానీ నేను జనరల్గా ఇప్పుడు నాతో పాటు లైక్ ఒక అమ్మాయి ఉంటుంది, మేమిద్దరం లైక్ కోబీజెస్ లాగా. అయితే ఏదన్నా లైక్ అవసరమై నాకు ఏదైనా తెలియలేదు, ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏదైనా కావాలి అనుకున్నా, ఒకవేళ ఈ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చెయ్యను, ఇప్పటిదాకా చెయ్యలా, అంత అవసరం రాలా. కానీ అనిపిస్తుంది ఎప్పుడైనా చేయాల్సి వచ్చినా నేను ఫస్ట్ మెసేజ్ చేస్తా. మోస్ట్ ప్రాబబ్లీ అందరూ
99% రెస్పాండ్ అవుతారు. అవ్వకపోతే నేను డిస్టర్బ్ కూడా చేయను. ఎందుకంటే టెక్స్ట్ మెసేజ్ లైక్ మెసేజ్ కూడా చూడలేదు అంటే వాళ్ళు బిజీగా ఉన్నారో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేదు వాట్సాప్ చూడడం. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే ఫోన్ లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు వీడియో తీస్తున్న ఫోన్ అలా కాకుండా జనరల్గా కాల్ చేయడానికి మీకు టెక్స్ట్ అయితే బాగుంటుంది. అందరూ టెక్స్ట్ చేస్తారు. సో నన్ను అడుగుతారు కూడా ఏదైనా అవసరం ఉంటే ఎందుకు లైక్ చేయొచ్చు కదా చెప్తే నేను చెప్పా ఇలా లైక్ హాలిడేస్ నేను ఎవరికి కాల్ చేయను. నేను ఎవరికి కాల్ చేయను. నాకు లైక్ ఇష్టం ఉండదు మాట్లాడడం హాలిడేస్ అప్పుడు అని చెప్పి. అయితే బ్యాచ్మేట్స్ లైక్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యి కొత్త బ్యాచ్మేట్స్ అందరు ఉంటారు కదా, బయటికి వెళ్దామని ప్లాన్ వేశారు. లైక్ ఎప్పుడో ఒక 2-3 వీక్స్ బ్యాక్. అది ముందు రోజు ఈవినింగ్ చెప్పారు. చెప్తే గ్రూప్లో మెసేజ్ పెడితే నేను ఒకటి చూసి లైట్లే ఒక 2 days ముందనే చెప్తే సండే వెళ్ళాలి అని చెప్పి. అలా ఏం లేదు, సాటర్డే ఈవినింగ్ 6 ఆ టైంకి పెట్టారు. లైక్ నెక్స్ట్ సండే లంచ్కి అని చెప్పి నేను లైట్ తీసుకున్న. తర్వాత ఎందుకు రాలేదంటే వీక్లో ఉండేదే ఒక డే హాలిడే ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద హాలిడే. ఎందుకంటే రోజు చూసే వాళ్ళని చూడని అవసరంలా మనం పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకా లైక్ ఎండలో కూర్చోవాలి, అందరు ఏసీలు, బిల్డింగ్స్, గాలి రాకుండా, దోమలు, ఒక చోట కదా అన్ని చోట్ల అందరూ అంతే ఉంటారు. నేను లైక్ సండే మార్నింగ్ అని ఈవినింగ్ అని అటు చిన్న బాల్కనీ ఉంటుంది, అక్కడ కూర్చుంటా. లేదంటే ఈ వెనక విండోలోంచి ఫుల్ ఎండ వస్తుంది. శాంతంగా ఇంట్లో కూర్చుని ఇప్పుడు 3 to 4 ఆ ఎండలో కూర్చోను. ఆబ్వియస్లీ ఇప్పటిదాకా అక్కడ కూర్చున్నా. లైక్ పడుతుంది, ఎండ మంచిగా పడుతుంది. కాలేజ్లో కూడా ఎప్పుడైనా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఎండ కనబడ్డప్పుడు అబ్బా ఎండ పడుతుంది, ఎండలో చాలా మనుషులు అలా ఇంట్లో నుంచోవాలనిపిస్తుంది. సో సండే ఒకరోజు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎండలో కూర్చోవచ్చు. టెక్స్ట్ మెసేజ్కి రిప్లై ఇవ్వని అవసరం లేదు, లైక్ వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇవ్వని అవసరం లేదు, కాల్ చేయని అవసరం లేదు, మనుషులతో డీల్ చేయని అవసరం లేదు. లైక్ కాలేజీలో ఎప్పుడు ఏదో ఒక పని అదని ఇదని మన పని మనకు ఉండేది. ప్లస్ పక్కన వాళ్ళు కూడా పని చెప్తారు. కొన్నిసార్లు చేయాల్సి వచ్చింది, కొన్నిసార్లు చేయని అవసరం లేకపోయినా వాళ్ళు చేయించుకుంటారు. కొత్త కదా అంతే ఉండింది. తర్వాత మెల్లగా అర్థమైపోయింది. ఓకే వీళ్ళు ఇప్పుడు ఎలా అంటే కొత్తలో ఏదైనా చెప్పినా కానీ లైక్ దేనికి నో చెప్పినా కానీ వీళ్ళు చాలా రూడ్ అనుకుంటారు. అదే నన్ను అనుకుంటారు, కానీ నేను వాళ్ళకి ఏం హామ్ చేయనప్పుడు వాళ్ళు లైక్ ఏం అనలేదు. లైక్ దేనికి నన్ను చెప్తే ఇంకంతే. కానీ లాస్ట్ ఇయర్ నుంచి లైక్ నేను నో చెప్పడం ఎప్పుడు ఉంది. లైక్ లాస్ట్ ఇయర్ నుంచి నేను చాలా ఎక్కువ లైక్ నాకు తెలిసిన అంతకుముందు సరే లైట్ తీసుకునే విషయాలు కూడా లైక్ నేను నో చెప్పడం ఎక్కువ చేశాను. లైక్ నాకు అస్సలు లైక్ 1% ఆఫ్ కూడా నాకు లైక్ ఈ 1% అయినా నాకు డౌట్ ఉంది ఇది చేయొద్దు అనుకుంటే లైక్ నేను నో చెప్తా. లైక్ బయటికి వెళ్ళడం కానీ ఏదైనా పని కానీ లైక్ ఏదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎప్పుడు ఇష్టం లేకపోయినా మనుషులతో డీల్ చేయడం, బయటికి వెళ్ళడం, వాళ్ళతో అదే టైం స్పెండ్ చేయడం ఇవన్నీ వేస్ట్ నన్ను అడిగితే. ఎవరితో లైక్ సరే ఫ్రెండ్స్ లేరు,
బయటికి వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లో వాళ్ళు కూడా లేరు, ఒకళ్ళే ఉన్నారు. ఓకే, అలా ఒకళ్ళే ఉన్నారు బోర్ కొడుతుంది అని చెప్పి అలాంటి అని కాదు, కొత్త నాకైతే నేను ఇప్పుడున్న స్టేజ్ ఆఫ్ లైఫ్లో కొత్త ఫ్రెండ్స్, కొత్తగా ఎవరితో మాట్లాడాలి ఇవేమీ లేవు. పీస్ ఆఫ్ మైండ్ కావాలి. ఇంట్లో కొంచెం పని ఉంటే పని చేసేసుకొని సండే ఎండ్లో కూర్చొని ప్రశాంతంగా వేడివేడిగా తిని, అదేమైనా సూపర్ కూడా ఉండదు నేను చేసేది ఆబ్వియస్లీ, వేడివేడిగా తినేసి అలా ప్రశాంతంగా కాసేపు యూట్యూబ్ చూసి అప్పుడప్పుడు ఇలా కూర్చొని వీడియోలు రికార్డ్ చేస్తా బాగుంటుంది. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మండే టు సాటర్డే మళ్ళీ సేమ్ మనుషులు, సేమ్ పనులు, సేమ్ బిజీ. ఆబ్వియస్లీ బ్రేక్ నాకైతే చాలా బ్రేక్ కావాలి. నాకు చాలా అనిపిస్తుంది ఫ్రైడే దాకా పెట్టి సాటర్డే సండే ఇవ్వచ్చు కదా, చాలా కంట్రీస్లో ఇస్తారని చెప్పి. ఇక్కడ సండేకే పనులు చెప్తారు, సాటర్డే ఎందుకు లీవ్ ఇస్తారు. సో అలా ఇంకొకటి ఇలా కూర్చొని రికార్డ్ చేయడానికి బోర్ కొట్టదా అని కూడా ఎందుకు అంటే నాకు చాలా తక్కువ, నా లైఫ్లో నాకు క్లోజ్ ఉండే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే నేను జనరల్గా చాలా తొందరగా నేను ఎవరికి క్లోజ్ అవ్వను. క్లోజ్ అయినా కూడా నాకు చాలా బౌండరీస్ ఉంటాయి. చాలా ఉంటాయి. మంచిగా పీస్ఫుల్గా ఉండలేకపోతున్నారంటే కూడా నేను ఫ్రెండ్స్ అని ఏదన్నా కానీ ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి. కుదరట్లేదు అంటే మాత్రం నేను మెల్లగా వాళ్ళ నుంచి అంటారు కొంచెం దూరం ఉంటా. సో నాకు క్లోజ్గా ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పచ్చు అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మంది ఉండడం వల్ల ఒకటేంటంటే నేను అది నెగిటివ్ అని కూడా కాదు, ప్రాబ్లం కూడా కాదు. ఒక్కసారి నాకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేను వాళ్ళకి కాల్ చేయాలనుకున్నప్పుడు కుదరకపోతే నాకు చెప్పాలి అనిపించినప్పుడు టైం లేదు అలా అనుకున్నప్పుడు నేను ఇలా కూర్చొని నాతో నేనే మాట్లాడుకుంటా. ఆబ్వియస్లీ లాస్ట్ సండే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. సో దానివల్ల దానికి వ్యూస్ కూడా రాలేదు, కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నథింగ్, మనం అప్లోడ్ చేయడానికి చాలా ఆలోచిస్తాం కానీ అది చూసేవాళ్ళే ఉండరు. కానీ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు చేయాలా అని చెప్పి, కానీ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఈ వీడియో కూడా ఏముంది, ఎడిట్ కూడా పెద్ద ఎడిట్ కూడా ఏముండదు వీటికి మాట్లాడడానికి. ఏదో ఒకటి చేసేసి ఫ్రీగా ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తా. ఏమవుతుంది అప్లోడ్ చేస్తే, ఏమవ్వదు. వ్యూస్ రాలేదనుకో ఇట్స్ ఓకే, వ్యూస్ వచ్చాయనుకో జనాలు చూస్తున్నారని చెప్పి అంతే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఫైన్. టైం 4:50 అవుతుంది, ఇంకా సేపు ఉంటే కాఫీ తాగొచ్చు. పనులు కూడా ఉన్నాయి, నేను సెమినార్ కూడా ప్రిపేర్ చేయాలి ఈ వీక్ ప్రెజెంట్ చేయడానికి. ఈ వీక్ ట్యూస్డేకి, కానీ నేను ముందే చేయాలి. చాలా ముందు చేయాలి. మా మమ్మీ వాళ్ళు వస్తారు సాటర్డే, సండే, సాటర్డే ఫ్రైడే వస్తారేమో. అదే ఇవాళ సండే కదా, సండే మండే ట్యూస్డే వెన్స్డే, మోస్ట్ ప్రాబబ్లీ 3-4 డేస్లో చేసేస్తే
ప్రశాంతంగా ఉండిద్ది. ఇది చేసిన వెంటనే నేను మళ్ళీ ఇంకొక సెమినార్ కూడా చేయాలి. సో కాఫీ తాగాలి. బయటికి వెళ్ళి కాఫీ తాగాలని కానీ బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళి వస్తే టైం అయిపోయింది. బయటికి వెళ్ళి వచ్చాక మళ్ళీ రెస్ట్ తీసుకోవాలనిపించింది. ఏం కుదరదు. అందుకే ఇంట్లో కాఫీ చేసుకున్నాను. మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కట్ చేయించుకోవాలి.